ఎవరు ఎవరిని దింపితే వాళ్ళు గెలిచినట్టు. స్మెల్ మాత్రం చాలా బాగుంది. హాయ్ బ్రో, ఇటు చూడు, మా బున్న జున్ను చూస్తున్నారు నిన్ను. లెట్స్ గో గేమ్స్. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇప్పుడే మైత్రి ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చాము. బయట మాత్రం ఫోటోల్లో చాలా బాగుంది, లోపలైతే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే మైత్రి రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. మెనూ కార్డ్ ఇది. మెనూ కార్డు ఇంగ్లీష్ నోట్బుక్ అంత ఉంది. ఇన్నిట్లో ఏది చూసి ఆర్డర్ ఇవ్వాలో ఏమిటో చూద్దాం. మా బండు ఇప్పుడే లాలీపాప్స్ ఆర్డర్ ఇవ్వమన్నాడు. డ్రై లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాము. వెయిటింగ్. ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయినా రాలేదని మా జున్ను పాటలు పాడుకుంటూ వెయిటర్ కొత్తా ఉన్నాడు. మా ఆర్డర్ లాలీపాప్స్ ఇప్పుడే వచ్చినవి. చిన్న చిన్నగా ఉంది. ఇది టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది. సైజు మాత్రం చాలా చిన్నగా ఉంది. లాలీపాప్ చిన్నగా ఉందని మా జున్ను త్వరగా ఒకటి తినేసి వాడి పనులకి ఎప్పుడు ఇచ్చేస్తామా అని రెండోది కూడా మొదలు పెట్టి తినేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్యకి ఎక్కడికి ఇచ్చేస్తామా అని. ఎలా ఉందిరా టేస్ట్ జున్ను? బాగుందా? స్పైసీగా ఉందా? జ్యూసీగా బాగుంది. ఇంకొక అయితే తినేసాను. సైజు మాత్రం మా జున్ను గాడి చిట్టిన వేలంతే ఉంది. టేస్ట్ క్వాలిటీ మాత్రం బాగుంది. బిర్యానీతో పాటు రైతా, షేర్వా సూప్ ఇచ్చారు. ఇప్పుడే రైస్ అయితే వేసేసుకున్నాను. స్మెల్ మాత్రం చాలా బాగుంది. పీస్ కూడా చాలా స్మూత్ గా గ్రేవీగా కూడా వచ్చింది. చూద్దాం. దీంతో పాటు ఎగ్ కూడా ఇచ్చారు. టేస్ట్ చూస్తాను ఇప్పుడు. టేస్ట్ మాత్రం నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ బాగుందా? నేను చెప్పానని చెప్పేస్తున్నావా? సరిగ్గా చెప్పు. బాగుందా? టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ విషయంలోనే కొద్దిగా తగ్గింది. టేస్ట్ విషయంలో అయితే మా జున్నుగాడు అయితే కోడికి ఎలిగినట్టు ఎలిగిసాడు మొత్తం. ఏంట్రా ఇది తినటం ఏంట్రా? ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది? ఇటు చూడు. ఎమ్మియా డమ్మియా? నచ్చలేదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా జున్ను వాళ్ళ అన్నయ్య ఇర్ఫాన్ వచ్చాడు. బిర్యానీ గురించి వాడి స్పందన ఏంటో తెలుసుకుందాం. ఇర్ఫాన్ చెప్పు, బిర్యానీ గురించి నీ స్పందన ఏంటో. ఓకే. మా జున్ను వాళ్ళ మావయ్య సుబాని కూడా ఇప్పుడే బిర్యానీ టేస్ట్ చేసి చూస్తున్నాడు. ఎలా ఉంది బిర్యానీ? క్వాంటిటీ కొద్దిగా తక్కువ అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. నా అన్నకు ప్రేమతో జున్ను ముద్ద తినిపిస్తున్నాడు. కింద పడేసావేంట్రా? బాగుందిరా. నువ్వు తినిపించింది వేరేగా ఉంది ఏంట్రా? టేస్ట్ గెలికి తినిపించావా నాకు? షేర్వా టేస్ట్ కొద్దిగా డల్ గా అనిపించింది. ఫ్రై బిర్యానీలో ఫ్రై పీస్ కూడా చూశాను. పట్టుకుంటే బానే ఉంది. కొద్దిగా గట్టిగా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్లేవర్ చాలా బాగుంది. ఫ్రై పీస్ మాత్రం కొద్దిగా గట్టిగా అనిపించింది. మొత్తానికి ఇవాల్టి స్పెషల్ అయితే నీలాద్రి అర్బన్ పార్క్ కి వచ్చాము. ఇది ఎక్కడ ఉందనేది చెప్తాను. మా జున్ను టికెట్లు తీసేసుకున్నాడు. పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్న వాళ్ళకి 10 రూపాయలు. పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏదైతే కనబడకూడదో ముందు అదే కనబడింది మా వాళ్ళకి. ఏం తీసుకున్నా డబ్బులు ఈయనే ఇస్తాడు. చికెన్ జాయింట్ కావాలా నీకు? ఐస్ క్రీమ్ తింటూ లోపల వెయిట్ చేస్తున్నాము. ఈ పార్క్ లోపల మొత్తం తిప్పడానికి ఒక జీప్ వస్తుంది.
వారణాసి సినిమాలో మహేష్ బాబు జీప్ లాగా ఉంది అది. నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు ప్రేమతో. నాన్నకు దొంగ ప్రేమతో. మమ్మల్ని పార్క్ లోకి తిప్పటానికి ఇప్పుడే మా వ్యాన్ వస్తుంది. వ్యాన్ అయితే ఎక్కేసాం మా జున్ను బన్నుతో. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. పార్క్ మొత్తం ఇప్పుడు చూసేస్తాం. ఓకేనా? ఓకే. ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ లోపల ఏవి ఉంటాయంట, వాటిని కూడా చూద్దాం. ఓ పులి బొమ్మ ఉంది, పులి కూడా ఉంటది అనుకుంటా ఇక్కడ లోపల. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. పులి ఉందంట, అటు చూడు జాగ్రత్తగా. బన్ను అరవమాక, పులి వస్తే భయపడుద్ది. మా జున్నులా ఉంది ఇది, చక్కగా మధ్యలో నుంచొని ఉంది. బాయ్, అక్కడే ఉండి వచ్చిన బత. చాలా బాగుంది. అడవి లోపలికి వచ్చేసినట్టు ఉంది మాకు చక్కగా. మా జున్ను భయపడిపోతున్నాడు నిజంగా. అడవి పులి బొమ్మలు చూసి పులి ఉంది అని అనుకుంటున్నాడు. గురుగారు మొత్తం ఎన్ని కిలోమీటర్లు అండి లోపలికి? మొత్తం 3 కిలోమీటర్లు వస్తుందా చుట్టూరు? లోపల పుల్లు ఏదో ఉన్నాయన్నారు, ఉన్నాయండి? పుల్లు ఏమి లేవా? అంటే మామూలుగా ఉంటాయి కదా జూ పార్కుల్లో, అలాగే ఏమన్నా ఉన్నాయేమో. హాయ్ బ్రో, దిగిపోతున్నాం ఏంటి బ్రో? లేడీస్ మాత్రం చాలా పీస్ఫుల్ గా వాకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. బన్ను మోహన్ చూడండి, ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. సౌండ్లు వస్తున్నాయి అక్కడ లోపల. ఓ ఇప్పుడే కనబడింది జింక. మా బన్ను జున్ను తెగ ఆనందపడిపోతున్నారు. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఒంగోండి అక్కడ ఏదో పచ్చ గడ్డిలాగా ఏదో తింటుంది. ఇదిగో ఇప్పుడు జూమ్ చేసాను చూడండి. ఇంకొకటి దాని ఎదరే ఇంకొకటి ఉంది, ఇదిగోండి అటు ఒకటి వెళ్ళిపోతుంది. అదిగో అదిగో అది ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఇటు చూడు, మా బున్న జున్ను చూస్తున్నారు నిన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ రెండు వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి. బ్రో ఇటు చూడు బ్రో, పారిపోమాక. ఫారెన్ అంకుల్లాగా ఉన్నావేంటారు నువ్వు? జున్ను ఫారెన్ ట్రిప్ కి తిరుగుతున్నాడు. జింకలను చూసి బాగా ఎంజాయ్ చేసేసాడు ఇప్పుడు దాకా. చిన్న పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. పిల్లల కోసం మంచి కట్టడం ఒకటి ఉంది, వెళ్దాం పైకి. జున్ను బన్నుని పైకి లేపు, బన్నుని పైకి లేపు. రెడీ? 1 దారా దింపు. ఇక్కరా 10 రూపీస్ ఇస్తా, నన్ను పైకి లేపు. 10 రూపీస్ ఇస్తా పైకి లేపు. చాక్లెట్. రెడీయా? నేను కిందకెళ్ళి నేను పైకి లేపాను అనుకో, నేను లేపినట్టే కదా. జారిపోతుంది ఇక్కడ. వెనకాల ముడి జారిపోతుందిరా. దిగట్లా ఏంట్రా ఇది? రే బండిగా ఏంటి? ఎక్సర్సైజ్. రే 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 జాగ్రత్తగా పట్టుకో, ఇరుక్కుపోయాడు. Butterfly, where are you going? టైస్ లేకపోతుంది ఎలిఫెంట్. చచ్చిపోతురా అది. చంప. 1 2 3. పార్క్ టైం అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ పులులు, సింహాలు ఇవన్నీ పెడతారన్నారు కదండి ఇక్కడ. ఎప్పుడు వస్తాయండి? టైం పట్టింది. ఓకే, డెవలప్మెంట్ చేస్తారు మొత్తం గవర్నమెంట్దే. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అమలైంది. పిల్లలు ఆడుకునేది ఇంకా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఓకే, చాలా ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు వైజాగ్ జూ పార్క్ లా చేస్తారు ఇక్కడ కూడా. ఒకసారి అవ్వదు కానీ అదే అదే. గవర్నమెంట్ అమలు చేస్తున్నాను. ఓకే. బాబాయ్ టీవీ ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? ప్లీజ్ బాబాయ్ చెప్పు బాబాయ్.
ఇందుకే ఈ పార్క్ ఎక్కడ ఉందో మీకు చెప్పలేదు కదా. సత్తుపల్లి నుండి విజయవాడ వెళ్లే మెయిన్ రోడ్ లో నీలాద్రి అర్బన్ పార్క్. పిల్లల్ని తీసుకొని తప్పకుండా రండి, చాలా బాగుంది. వ్యూ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి.